హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు ఫీవర్స్ కూడా పెరుగుతాయి. మరి ఇవి మనం రాకుండా ఎట్లా కాపాడుకోవాలనేది చూద్దాం. వర్షాలు పెరిగినప్పుడు మోస్ట్ కామన్గా వచ్చేది ఫస్ట్ జలుబులు. సో ఇది బేసిక్గా హ్యాండ్ హైజీన్తోనే మెయింటైన్ చేసుకోవచ్చు అని ముందే మాట్లాడుకున్నాం. ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం సోప్తో, లేదు బయటకు వెళ్ళిన వాటర్ లేదు అంటే హ్యాండ్ శానిటైజర్తో క్లీన్ చేసుకోవడం, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇట్లా పెట్టుకొని తుమ్మడం, దగ్గడం, జలుబు ఉన్న వాళ్ళ దగ్గరికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్లకుండా ఉండడం, ఇవన్నీ ఇంపార్టెంట్. వర్షాలు పడినప్పుడు టైఫాయిడ్లు, లూజ్ మోషన్లు ఇట్లాంటివి బాగా పెరుగుతాయి. అందుకని బయట ఫుడ్ అబ్జర్వ్ చేసుకొని జాగ్రత్తగా ఎక్కడ హెల్దీగా ఉంది అనేది చూసుకొని తినండి. ఇంకొకటి వాటర్లో కూడా వస్తాయి. చాలామంది బబుల్స్ వాడుతున్నాము మాకు ఎందుకు వచ్చింది అని అనుకుంటారు. ఆ బబుల్ మార్చినప్పుడు ఆ నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఫీవర్ వచ్చి లూజ్ మోషన్స్ అవుతున్నాయి అంటే కనుక వాటర్ బబుల్ మార్చినప్పుడు అబ్జర్వ్ చేసుకోండి, అది వాటర్ మోలాన్ అవ్వచ్చు. దానికి డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్ లాంటివి ఏమైనా అవసరం అయితే తీసుకోవాలి. ఇది కాకుండా వర్షాలు పెరిగిన తర్వాత వచ్చే పెద్ద ప్రాబ్లం, చిన్నదైనా కూడా అది పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయగలదు, దోమలు. దోమల బారి నుంచి డెఫినెట్గా కాపాడుకోవాలి. చుట్టూతా మన ఇంటి చుట్టూతా ఉన్న పరిసరాలని క్లీన్గా ఉంచుకోవడం, వాటర్ నిలకడ లేకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మస్కిటోస్కి బ్రీడింగ్ ప్లేసెస్ వాటర్ స్టాగ్నెంట్గా ఉండడమే. సో చుట్టూతా చెత్త అన్నీ లేకుండా వాటర్ స్టాగ్నెంట్గా ఉండకుండా చూసుకోండి. అది కాకుండా మన ఇంటికి చుట్టూతా నెట్ ఉందో లేదో చూసుకోండి, దోమల లోపలికి రాకుండా. ఇంటి లోపలికి ఒకవేళ వచ్చేసి ఉంటే ఒక్కసారి హిట్తో స్ప్రే చేసుకొని నీట్గా తర్వాత దోమలు రాకుండా మెయింటైన్ చేసుకోండి నెట్స్తో. అండ్ పర్సనల్ ప్రొటెక్షన్ అంటే ఓడోమాస్ని రాసుకోవడం బయటకు వెళ్ళినప్పుడు, పర్టికులర్గా ట్రెక్కింగ్కి ఇట్లాంటి వాటికి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ రాసుకొని ఓడోమాస్, లేదంటే ఈ మధ్యన స్ప్రేలు కూడా వస్తున్నాయి క్లోత్స్కి కొట్టుకునే స్ప్రేలు, అట్లాంటివి కొట్టుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ.